అంజనాదేవికి హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? అంజనాదేవి తన భర్త కేసరితో కలిసి నివసిస్తూ ఉండేది. ఆమె ప్రతిరోజు శివునికి పూజ, జపం, తపస్సు చేస్తూ తన ఒక కోరికను దేవుడికి అర్పించింది. ఒకరోజు అంజనా భక్తిని పరీక్షించడానికి మహాదేవుడు వృద్ధుడి వేషంలో ఆమె ఇంటి ముందుకు వచ్చాడు. జీర్ణమైన బట్టలు, జటలు, ఎండిపోయిన కమండలం, అలసిపోయిన భిక్షపు లాంటి రూపం. అంజన ఆయన ఎవరో తెలియకపోయినా ప్రేమతో ఆహ్వానించింది. పాదాలు కడిగి గౌరవం ఇచ్చింది. ఫలాలు నీరు పెట్టింది. హృదయం అంతా దయ, వినయం. అది కలవరపాటు కాదు, అది ఆమెలో ఉన్న నిజమైన భక్తి. కానీ భిక్షపు రూపంలో ఉన్న శివుడు మాత్రం, అంజన, నువ్వు పెట్టే ఆహారం అస్సలు బాగోలేదు. ఈ ఆహారాన్ని శివుడు తింటే ఇంకా అంతే అని ఆమెను ఎక్కిలిస్తాడు. అప్పుడు అంజన, నన్నేమైనా అనండి, కానీ నా శివుడిని మాత్రం ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అని కోపగించుకుంటుంది. అప్పుడు ఆమె పవిత్రతను చూసి వృద్ధుడి రూపం ఒక్కసారిగా కాంతుల్లో కలిసిపోయింది. ఆ కాంతి మధ్య నుంచి మహాదేవుడే ప్రత్యక్షమయ్యాడు. అంజన, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నేనే నీ కుమారుడిగా జన్మిస్తాను అని శివుడు ఆమెకు వరమిస్తాడు. అలా శివానుగ్రహంతో అంజనాదేవికి జన్మించిన బాలుడు ప్రపంచ భక్తులకి శక్తి, ధైర్యం, అచంచల విశ్వాసానికి చిహ్నమైన శ్రీ హనుమంతుడు. ఈ విషయం మొదటిసారి తెలుసుకున్నట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.